నమస్తే అందరికీ. నేను ఈరోజు హెచ్ఎండిఏ వెంచర్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో 184 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌసెస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌసెస్ యొక్క ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్స్, హౌస్ యొక్క స్క్వేర్ యార్డ్, హౌసెస్ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ హౌసెస్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు అందరికీ రిక్వెస్ట్‌గా కోరుకునేది ఏందంటే, ఇప్పటివరకు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే డైరెక్ట్‌గా ఓనర్ ప్రాపర్టీస్‌తో, బిల్డర్ ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో అండి. ఎలాంటి కమిషన్ పే చేయకుండా డైరెక్ట్‌గా స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్ గురించి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి రాంపల్లి నుంచి మనకి గట్కేసర్‌కి కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్ అండి. ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ హౌజెస్ వరకైతే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. హార్డ్‌లీ మనకి ఒక 2 మినిట్స్ డ్రైవ్‌లో రీచ్ అవుతాము. అండ్ కిలోమీటర్ వైస్‌గా 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. ఇది వచ్చేసి ఒక హెచ్ఎండిఏ వెంచర్ అండి. ఈ హెచ్ఎండిఏ వెంచర్‌లో మనకి హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 184 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి 7 హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తే 2 హౌజెస్ అనేది సేల్ అయిపోయాయండి. ప్రస్తుతానికి 5 హౌజెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ 1550 స్క్వేర్ ఫీట్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఏరియాలో వచ్చేసి మనకి గ్రౌండ్ వాటర్ ఫుల్ గా రావడం అని జరుగుతుందని చెప్పారు. ఇక్కడ వచ్చేసి బోర్స్ వచ్చేసి మనకి 450 ఫీట్స్ డెప్త్ వేయడం జరిగింది. 60 ఫీట్ నుంచే మనకి ఇక్కడ వాటర్ వచ్చాయని చెప్పడం జరిగిందండి. ఇది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఉంటుందండి. బిసైడ్ శ్రీనిధి యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది. అండ్ అండర్ నాగారం మున్సిపాలిటీ లిమిట్స్ లో వస్తుందండి. ఇక్కడ హౌసెస్ యొక్క రేట్ అన్న విషయం అండ్ మోడల్ హౌస్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఈ లేఅవుట్ లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అనేది చూపిస్తున్నాము. ఈ లేఅవుట్ వచ్చేసి టోటల్ గా 22 ఎకర్స్ లో ఇది డెవలప్ చేయడం జరిగిందండి. 200+ ఓపెన్ ఫ్లాట్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 80% ఆక్యుపెన్సీ, అంటే ఇక్కడ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉన్న ఓనర్స్ అనేది లివింగ్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఎవరైతే బిల్లర్ ఉన్నారో బిల్లర్ అనేది మనకి హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ కార్నర్ లో ఉన్నటువంటి హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉందండి. ఈ హౌస్ అనేది మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినటువంటి హౌస్. అటువైపు ముందరికి వెళ్తే మనకి ఇంకా నెక్స్ట్ 4 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 30 ఫీట్ రోడ్ కి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఈ 2 బిహెచ్కే హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద చూస్తున్నాము. ఇది వచ్చేసి సైజ్ అన్నది మనకి 30x55 డైమెన్షన్ లో రావడం జరిగిందండి. హౌస్ డైమెన్షన్ అయితే చాలా నీట్ గా రావడం జరిగింది. ఒకసారి మన హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ ఏ విధంగా ఉందన్న విషయం కూడా క్లియర్ గా చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ అనేది చూపించడం జరుగుతుందండి. ఈ హౌసెస్ ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగిందండి. హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ లేఅవుట్ అయితే చాలా నీట్ గా డెవలప్ చేశారు. ఈ లేఅవుట్కి వచ్చేటువంటి ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మెయిన్ రోడ్కి అయితే ఇది చాలా దగ్గరలో ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియాలో ఉంటుంది. ఈ హౌస్ మాత్రం చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గేటు ర్యాంప్ అంతా క్లియర్గా చూస్తున్నామండి. చాలా నీట్గా రావడం జరిగింది. ఒకసారి మనం పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి ఒక ఇన్నోవా లాంటి కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత అటు ఒక బైక్ లేదా ఇటు ఒక బైక్, అంటే 2 బైకులు కూడా పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేస్తారండి. మంచి ఇక్కడ డిజైన్ ఉండే విధంగా వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి మంచి టేక్ వుడ్ అనేది రావడం జరిగిందండి. మెయిన్ డోరు ఇక్కడ ఉన్నటువంటి చౌకట్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. మంచి ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి ఎలివేషన్ సంబంధించినటువంటి టైల్ వర్క్ అంతా చూస్తున్నామండి. చాలా నీట్గా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ హౌసెస్ ఎవరైతే సేల్ చేస్తున్నారో మార్కెట్లో ఉన్నటువంటి రేటు కంటే తక్కువ బడ్జెట్కే సేల్ చేస్తున్నారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్లో వీడియోలో ఈ రేటు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాము. హౌస్ యొక్క డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా బాగా రావడం జరిగింది. ఇక్కడ మనకి నెక్స్ట్ పైన ఇంకొక ఫ్లోర్ కట్టుకోవడానికి కూడా వీలు ఉండే విధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ కూడా చాలా నీట్ గా రావడం జరిగిందండి. మీరు హౌస్ కొన్న తర్వాత కావాలంటే మీకు పైన ఇంకొక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో గేట్ కి సంబంధించినటువంటి పిల్లర్స్ దగ్గర గ్రానైట్ తోటి రావడం జరిగింది. నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ రావడం జరిగిందండి. కొన్ని ప్లేస్లలో అయితే హౌసెస్ కి డైమెన్షన్ చిన్నగా ఉండడం వల్ల స్టెప్స్ అనేది చాలా హైట్ గా రావడం జరుగుతుందండి. ఇక్కడ డైమెన్షన్ బాగుంది కాబట్టి మనకి స్టెప్స్ కూడా మంచి సైజ్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. ఈ వాష్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి
యాంటీ స్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అది వచ్చేసి సౌత్ వైపు అవుతుందండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి హౌస్ అనేది చూపించడం జరుగుతుంది. సౌత్ వైపు మనకి సెట్ బ్యాక్ రావడం జరిగింది, ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ రావడం జరిగింది, అండ్ నార్త్ వైపు సెట్ బ్యాక్ రావడం జరిగింది, అండ్ మెయిన్ డోర్ అనేది మరొకసారి చూపించడం జరుగుతుంది. ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి కమిషన్ పే చేయకుండా స్క్రీన్ పైన ఉన్నటువంటి బిల్లర్ మాత్రమే కాల్ చేయగలరండి. ఇప్పుడు మనం లోపల ఉన్నటువంటి హాల్ ఏరియా, బెడ్రూమ్స్ ప్రతి ఒక్కటి చూద్దాము. ఇప్పుడైతే నేను హౌస్ లోపలికి అయితే రావడం జరిగిందండి. హౌస్ అయితే మనకి చాలా స్పేసెస్ రావడం జరిగిందండి. హాల్ ఏరియా చూసుకుంటేనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. మంచి కలర్ ఉన్నటువంటి టైల్స్ వేస్తారండి, వైట్ కలర్స్. ఇక్కడ మనం వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా లుక్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సీలింగ్ కూడా చూడవచ్చండి. మనకి ప్లెయిన్గా మనకి వైట్ తోటి మాత్రమే ఇచ్చారు. అండ్ స్లైట్గా ఇక్కడ ఒక చిన్న డిజైన్ లాగా ఇవ్వడం జరిగింది. మీకు నచ్చినట్టుగా ఇక్కడ పాల్సింగ్లో ఉన్నటువంటి కలర్స్ దగ్గర ఎల్ఈడి లైట్స్ కానీ అలా పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఏదైతే గ్రిల్ ఇక్కడ ఇచ్చారో గ్రిల్ మాత్రం చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది అండ్ స్టాండర్డ్గా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి విండో దగ్గర వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ఒకటి ప్లాట్ఫామ్ లాగా రావడం జరిగింది. స్లైడ్ డోర్ తోటి విండోస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే వాల్ ఉందో ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి పాయింట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ టైల్ వర్క్ కూడా చూడవచ్చు, నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏరియా ఇది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హౌస్ లో నేను గమనించిన విషయం ఏంటంటే ఏదైతే విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్స్ ఉన్నాయో ఇవి మాత్రం చాలా స్టాండర్డ్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్ గా ఉన్నటువంటి గ్రానైట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం కబోర్డ్ లాగా చేయించుకున్నట్లయితే చాలా నీట్ గా లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ విండో రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము, నీట్ గా సీలింగ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది అండ్ యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ మనం హౌస్ బుక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో అంటే లైక్ శానిటరీ సంబంధించినటువంటి అన్ని కూడా ఇక్కడ ఫిక్సింగ్ చేసిస్తారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ 8 to 9 feet వరకు ఇక్కడ టైల్స్ చెక్ చేస్తారండి. నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈవెన్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. ఇంత పెద్ద రూమ్స్ రావడానికి కారణం ఏంటంటే ఇది వచ్చేసి మనకి మంచి డైమెన్షన్ లో ఉందండి. 30 వచ్చేసి ఫ్రంట్ లో ఉంటుంది, డెప్త్ వచ్చేసి మనకి 55 ఉంది కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో అంతా చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నామంటే నీట్గా ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం దీనికి డోర్స్ చేయించుకున్నట్లయితే వితౌట్ కబోర్డ్స్ తోటి దీనికే డోర్ చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ ఏరియా కూడా చూపించడం జరుగుతుంది. ఎక్స్ట్రా సామాన్లు ఉంటే పెట్టుకోవడానికి ఇక్కడ లో రూప్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. రెండింటి మధ్యన వచ్చేసి మనకి పార్టీషన్ లాగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీషన్ ఉందో ఇది కూడా మంచిగా ఒక డోర్ లాగా రావడం జరిగింది. ఇక్కడ మనం కర్టన్ వేసుకోవచ్చు. కర్టన్ వేసుకున్నట్లయితే సపరేట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్ రావడం జరిగిందండి. ఇక్కడ మనకి 6 members కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి వాల్కి ఇక్కడ షెల్ఫ్లు కూడా రావడం జరిగిందండి. ఏదైతే డైనింగ్ ఏరియా ఉందో డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ ఏరియా అయితే చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళకైతే చాలా నచ్చుతుందండి. ఇక్కడైతే ప్లాట్ఫామ్ ఉందో ఇది వచ్చేసి సర్వింగ్ ప్లాట్ఫామ్ లాగా ఇవ్వడం జరిగింది. దీని కింద వచ్చేసి షెల్ఫ్లు రావడం జరిగింది. నీకు అన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మంచి క్వాలిటీగా ఉన్నటువంటి చిన్న విండో రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి కిచెన్ ఏరియా నుంచి వచ్చేసి బయటకి ఇక్కడ ఒక డోర్ రావడం జరిగిందండి. ఈ డోర్ నుంచి బయటకు రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అండ్ డోర్ కూడా మంచి సైజ్ గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియాలో వచ్చేసి ఇటువైపు వాల్ కి టైల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి చిన్న కట్టలాక్ ఇవ్వడం జరిగింది. అటువైపు ఇటువైపు వాటర్ వెళ్ళకుండా. సో ఇక్కడ వచ్చేసి యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. నెక్స్ట్ అయితే సౌత్ వైపు ఏం చెప్పాము, సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కూడా చూపించడం జరుగుతుందండి. మనకి ఇక్కడ ఒక మంచి అక్కడిక్కడ మూమెంట్ ఉండే విధంగా సెట్ బ్యాక్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ వాష్ ఏరియా ఉందో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాల్ కూడా చూడవచ్చండి, మంచి క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారండి, బోర్ పాయింట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా కూడా క్లియర్గా చూపించేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సంప్ ఏరియా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి నెక్స్ట్ ఇంకొక డోర్ రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోరు.
నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే హౌస్‌కి సంబంధించినటువంటి బోర్ అనేది కంప్లీట్‌గా సైడ్‌కి రావడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్‌గా కార్నర్ అవుతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్‌లో ఈ హౌసానికి మనకి బోర్ అనేది వేయించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి వన్ మోర్ లైక్ డోర్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అయితుంది. సో నార్త్ వైపు నుంచి డోర్ ఇవ్వడం జరిగింది అండ్ ఈస్ట్ వైపు కూడా డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి మోర్ దెన్ 2 ఫీట్స్ రావడం జరిగిందండి. 2 మెంబర్స్ అటు ఇటు మూవ్‌మెంట్ ఉండే విధంగా రావడం జరిగింది. ఒకసారి మనం టెర్రస్ పైనకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తూ ఈ హౌసెస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి అయితే రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్ అంతా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 160 ప్లస్ హౌసెస్ అనేది ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా మంది లివింగ్ ఉంటున్నారు. మంచి ఏరియాగా డెవలప్ అయింది. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ 22 ఎకర్స్ లో ఉంటుంది. రాంపల్లి మున్సిపాలిటీ కిందకి వస్తుందండి. ఈ మున్సిపాలిటీ కూడా ఇప్పుడు వచ్చేసి ఇది గ్రేటర్ హైదరాబాద్ లో మర్జ్ అవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము ఇటువైపు వచ్చేసి అపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే G+2 హౌసెస్ కూడా రావడం జరిగిందండి. ఏదైతే మనం హౌస్ చూపించామో దీని యొక్క రేట్ వచ్చేసి కేవలం 93 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి, స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన ఉన్నటువంటి బిల్లర్ నెంబర్ కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి రాంపల్లి ఏరియాలో రెడీ టు మూవ్ ఉన్న హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.